సెప్టెంబర్ 17 గురించి మాట్లాడుకుంటున్నాం. సెప్టెంబర్ 17, 1948లో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేసుకున్న తర్వాత మహారాష్ట్రకు, కర్ణాటక వెళ్ళిన ప్రాంతాల్లో అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా పండుగలు చేస్తూ ఉంటే తెలంగాణలో ఎందుకు జరపరు అని చెప్పి విమర్శ చేసిన, ఉద్యమం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తరఫున అట్లాంటివి ఏం చేయబోవడం లేదని చెప్తున్నది. ఇవాళ మన హోంమంత్రి నాయన నరసింహారెడ్డి గారి మాటలు కూడా విన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయిన తర్వాత ఇంకా సెప్టెంబర్ 17 గురించి ఎందుకు ఆలోచన అంటున్నారు. సుధాకర్ రెడ్డి గారు చెప్పాలి, మీ మీద విమర్శ ఉన్నది. అమర్ గారు, అసలు మొదలు చరిత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఇది అంతా చరిత్ర కొరకే. రైట్. ఆ చరిత్రలో చరిత్రను ఎవరి కోణంలో పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పుడు మా లక్ష్మణ గారు వారి కోణంలోంచి విమోచన అంటున్నారు, కమ్యూనిస్టులు తమ కోణంలో అంటున్నారు, మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఉద్యమకారులు తమ కోణంలోంచి ఇది విద్రోహం అంటున్నారు. కాబట్టి ఒక స్వతంత్రుడిగా ఇషాక్ గారు జర్నలిస్ట్ గా ఆయన కోణం నుంచి ఆయన చెప్పాడు. ఇషాక్ గారు చరిత్ర ఏమిటి అనేది స్పష్టంగా వివరించాడు. వివరించిన తర్వాత మనకు అర్థమైంది. ఎందుకంటే నేనైతే రైతాంగ పోరాటం చేసినటువంటి ఒక ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిని. మా ఫాదర్ రజాకర్ల మూమెంట్లోనే చనిపోయి ఆ రోజుల్లో ఎట్లా రైతులందరూ కూడా అటు రజాకర్లకు, రైతులకు, ఇటు మిలిటరీకి మధ్యన నలిగిపోయినటువంటి యొక్క విషయాన్నంతా కూడా స్వయంగా మేము అనుభవించినటువంటి యొక్క ప్రాంతం మాది 2009 వరకు కూడా మాది కమ్యూనిస్ట్ ప్రాంతమే మాది. అప్పటి నుంచి కూడా ఎందుకంటే ఆ ఉదంతాలు మర్చిపోలేనటువంటి రీతిగా అటువంటి ఉదంతాలు జరిగినాయి కాబట్టి ఆ ప్రాంతం ఇప్పటికి కూడా కమ్యూనిస్ట్ ప్రాంతంగానే పరిగణింపబడుతూ వచ్చింది. అయితే 17 సెప్టెంబర్ ఏదైతున్నదో ఆ రోజు చంద్రశేఖరరావు గారు చెప్పేది ఏమిటంటే మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. ఎట్లయితే మీరు అన్నట్టుగా కర్ణాటక కానీ మహారాష్ట్రకు కానీ అక్కడ డిస్ప్యూట్ లేదు. ఇక్కడ మనకేందనంటే మన ఆ రోజుల్లో కూడా మన స్వతంత్ర రాజ్యంగా ఉంటూ ఇతర ప్రాంతాలు ఏ విధంగానైతే వారు స్వతంత్ర ప్రతిపత్తితో ఉన్నాయో మన ప్రాంతం కూడా నైజాం ప్రాంతం కూడా స్వతంత్ర ప్రతిపత్తితో ఉన్నటువంటి ప్రాంతం. ఆ రోజుల్లో కూడా సంపన్న దేశంగా పరిగణిస్తూ వచ్చింది. యూనియన్ టెరిటరీ సమానంగా మనకు కూడా ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ ఉంటూ వచ్చింది. ఇతర దేశాలతోటి సమానంగా కూడా సంప్రదింపులు జరుపుతూ వచ్చినాం. మన ప్రాంతంలో కూడా ఎక్కువగా విదేశీ ప్రాంతాలతోటి ఎక్కువగా వాణిజ్య సంబంధాలు పెరుగుతూ పోతున్నాయి. రైల్వే కూడా ఉండేటువంటి ఒక ప్రాంతం కూడా కొనసాగుతూ వచ్చింది. మనకు సెపరేట్ రైల్వే డిపార్ట్మెంట్ ఉంటూ వచ్చింది. కాబట్టి ఆ రకమైనటువంటి శాంటిటీ ఉన్నటువంటి ఒక ప్రాంతం కాబట్టి మాది సెపరేట్గానే ఉండాలనేటువంటిది ఆ రోజు నిజాం చెప్తూ వచ్చాడు. లేదా అప్పుడు ఉండేటువంటి ఒక యూనియన్ గవర్నమెంట్ దీంట్లో విలీనం చేయాలనేటువంటి ఒక మాట చెప్తూ వచ్చాడు. విలీనమైన తర్వాత వచ్చుతున్నటువంటి ఒక ఘటనల్లో ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. అవన్నీ చరిత్ర అంశాలు. తర్వాత కొన్ని సంవత్సరాలకే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగింది. అందుకొరకే ఎట్లనైతే కర్ణాటకకు ఉన్నదో, ఎట్లనైతే మహారాష్ట్రకు ఉన్నదో అట్లా ఆ శాంటిటీ మనకు లేకుండా పోయింది. మన చరిత్రలో కూడా ఈ 17th సెప్టెంబర్ అనేది ఇప్పుడే మా లక్ష్మీనారాయణ గారు స్వయంగా వారే చెప్పారు. మేము 98 వచ్చేంత వరకు కూడా దీనికి చరిత్రకు సంబంధించిన అంశం తెలియదు అనేటువంటి ఒక మాట చెప్తూ వచ్చాను. కాబట్టి ఎవరేమైనప్పటికీ 98 నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజానికి ఇవాళ తెలంగాణ రైతాంగ సాయుధ రైతాంగ పోరాటం జరిగిన నాటికి భారతీయ జనతా పార్టీ లేదు. ఆ విషయానికి అందుకొరకు ఇక దానికి ఆ విషయం వేరు. ఎందుకొరకంటే ఇవాళ మనం చూస్తున్నటువంటి సమాజం ఉన్నది, జనసంఘం ఉన్నది. ఇప్పుడు వచ్చినటువంటి ఒక జనరేషన్ ఏదైతున్నదో ఈ జనరేషన్కు 17th సెప్టెంబర్ గురించి కూడా ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో ఉద్యమంలో ఇది ఒక భాగంగా కానీ సుధాకర్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. సెప్టెంబర్ 17 గురించి, సెప్టెంబర్ 17కు ముందు జరిగిన ప్రపంచ చరిత్రలోనే అత్యద్భుతంగా లిఖించబడిన ఒక సాయుధ రైతాంగ పోరాటం గురించి భావితరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? తెలుసుకోవాలంటే మరి దాన్ని ఎట్లా చేయాలి? అదే అందుకొరకే కేసీఆర్ ఏమన్నాడు, మళ్ళీ అదే కదా చరిత్రకు సంబంధించినటువంటి అంశం వరకు ఇలా పాఠ్య పుస్తకాలలో చరిత్ర అంశాల్లో 17 సెప్టెంబర్ యొక్క శాంటిటీ పెడతాం. రైట్. మాది అదేమి చరిత్రగా బోధిస్తాం, వాచకాలలో బోధిస్తూ అంటాం. మన తెలంగాణ సాయుధ పోరాటంలో ఎవరెవరు నాయకత్వం వహించారు, వారు ఏ విధమైనటువంటి ఒక పోరాటాలు నిర్వహించారు, వీరోచితంగా ఆ ఘట్టాలన్నిటి కూడా ఇవాళ పాఠ్యాంశాల్లో పొందుపరుస్తున్నాం. దాన్ని ఎవరు మర్చిపోకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అదే రకంగా ఎట్లనైతే కర్ణాటక, మహారాష్ట్ర ఇలా జాతీయ పండుగలుగా మనం అందరం కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈవెన్ దో మనకు 15th ఆగస్టు మనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఇలా జాతీయ పండుగగా నిర్వహిస్తూ వస్తున్నాం. 26 జనవరిని జాతీయ పండుగగా నిర్వహిస్తూ వస్తున్నాం. కాబట్టి అదే రకంగా ఇలా రాష్ట్రానికి సంబంధించినంత వరకు వస్తే
మొన్నటిదాకా 1 నవంబర్ జరుపుతూ వచ్చినాం. అసలు మాకు తెలియదు 1 నవంబర్ యొక్క శాంటిటీ ఏమిటనేది. కాబట్టి ఆ రకమైనటువంటి మన ప్రాంతానికి సంబంధం లేకుండా ఒక ప్రాంతంలో విలీనం చేసిన దాన్ని 1 నవంబర్ను రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుతూ వచ్చినాం. కాబట్టి మా ముఖ్యమంత్రి అన్నది ఏమిటి ఆ రోజు ఉద్యమ సందర్భంగా అప్పటికి అదే రాష్ట్ర అవతరణ దినోత్సవం. అందుకని మీకు జూన్ 2 ఎట్లానో అప్పుడు నవంబర్ 1 అనేది జరుగుతూ వచ్చింది. కాబట్టి మేము అనేది ఏంటంటే 17th సెప్టెంబరే మాకు ఒరిజినల్ గా విలీనమైనటువంటి రోజు. ఆ రోజే మాకు రాష్ట్ర అవతరణ జరగాలి అనేటువంటిది పోరాటం చేస్తూ వచ్చినాం. కాబట్టి ఆ రోజు జాతీయ పండుగ జాతీయ జెండా మరి ఇప్పుడు జూన్ 2 బదులు ఆ రోజునే మీరు స్వతంత్రం ఆ రోజునే రాష్ట్ర దినోత్సవంగా చేసుకోవచ్చు కదా. ఇలా అమర్ గారు ఇలా కేంద్ర ప్రభుత్వం మీరు ప్రభుత్వం అధికారికంగా సెప్టెంబర్ 17 పండుగలు జరపవచ్చు కదా. మరి జూన్ 2 ఎందుకు చేస్తారు? అందుకొరకే ఎందుకు చేస్తారనే మాట వస్తుంది. భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. రైట్. ఒకరేమో మా సుధాకర్ ఏమంటాడు ఇది విలీన దినోత్సవం. భిన్న అభిప్రాయాల వెనుక రాజకీయాలు కూడా ఉన్నాయంటున్నారు. వాళ్ళకి ఎట్లున్నాయో తెలియదు కానీ సుధాకర్ రాజకీయాల వెనుక రాబోయే ఎన్నికలు ఉన్నవని చెప్తున్నారు. విమోచన సుధాకర్ గారు ఏమంటారంటే రాబోయే ఎన్నికలు కూడా ఉన్నవి దాని వెనకాల. ఇట్లా ఒక కమ్యూనిటీని ప్లీజ్ చేయడానికి మీరు చేస్తున్నారు. కమ్యూనిటీతో సంబంధం ఇందులో అయితే ఇది కేవలం రాజకీయ లబ్ధి పొందటానికే కమ్యూనిటీ అనేది ప్రస్తావన వస్తుంది. రైట్. మేము మాత్రం ఎందుకంటే న్యూట్రల్ గా ఉండవు. ప్రభుత్వం అంటే న్యూట్రల్ గా ఉంటుంది. రైట్. కాబట్టి అందరూ ఏకాభిప్రాయంతో అందరం కూడా రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసికట్టుగా 17th సెప్టెంబర్ చేస్తామనేటువంటి ఒక మాటకు రండి, ఆ రోజే చేద్దాం. కానీ ఇవాళ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఒక మాట ఇచ్చడానికి అవకాశం ఉంది. ఓకే. ఇవాళ మేము 17 సెప్టెంబర్ ను జాతీయ జెండా ఎగరేస్తున్నాం. మేము సెప్టెంబర్ నేను వస్తాను లక్ష్మణ గారి మీదకి. మీరు రాజకీయ పార్టీగా పనిచేస్తున్నారు తప్ప ప్రభుత్వంగా ఆ పని చేయడం లేదు. రైట్. మీరేమంటున్నారంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి సెప్టెంబర్ 17 ప్రభుత్వం అధికారికంగా దీన్ని పండుగ జరుపుకోవడం అనేది సాధ్యం కాదు అని చెప్తున్నారు. దాని మీద ఇషాకి గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం, లక్ష్మణ గారి అభిప్రాయం తెలుసుకుందాం. ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కొత్త స్టేట్ మనం సెప్టెంబర్ 17 గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు అది చెప్తున్నారు. అంటే సుధాకర్ రెడ్డి గారు ఏదైతే చెప్తా ఉన్నారో నవంబర్ 1 గురించి వారు అవగాహన లేదని మాట్లాడితే వారు ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి గెలిచారు. వారు ఉపాధ్యాయులుగా ఆ పాఠాలన్నీ కూడా బోధించారు. సరే, నవంబర్ 1 స్థానంలో జూన్ 2 వచ్చింది. రైట్. ఒకటి. రెండో విషయం ఏంటంటే దీనికి ఏదైతే సెప్టెంబర్ 17th విమోచన దినోత్సవానికి సంబంధం లేదు. ఇది అరాచక పరిపాలనకు, ఊచకోత పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేసినటువంటి తిరుగుబాటు పోరాటం. దానికి బాసటగా యూనియన్ గవర్నమెంట్ తరఫు నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ లక్ష్మణ గారు మీరు కొనసాగించే ముందు తెలంగాణలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటాన్ని శ్లాఘించడం కోసం, దాన్ని కొనియాడడం కోసం అని చెప్పి ఉత్సవాలు జరిపితే అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఎవరికీ సంబంధం లేని ఇండియన్ యూనియన్ సైన్యం వచ్చి దీన్ని మేము విముక్తం చేసాం, మాలో కలుపుకున్నాం అన్న పండుగ ఎందుకు జరపాలి అనే ప్రశ్న ఇవాళ చాలామంది అడుగుతున్నారు. ఒక విషయం అండి అమర్ గారు, సాయుధ పోరాటం కమ్యూనిస్టులు, ఆంధ్ర మహాసభ, హిందూ మహాసభ, కాంగ్రెస్ ఈ వేదికలుగా పోరాటం జరిగింది. ఈ పోరాటంలో అందరూ కూడా పాల్గొన్నారు. సాయుధ పోరాటం ఏదైతే మూలం ఉన్నదో అది 46 నుంచి 47 వరకు కావచ్చు. 47 తర్వాత జరిగింది మాత్రం ఈ విధమైనటువంటి ఊచకోత పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేసినటువంటి తిరుగుబాటు. దీంట్లో రజాకార్లు ఆయుధాలతోని ఊర్లలో పడి అరాచకాలు సృష్టిస్తే ఆ పరిస్థితుల్లో జవహర్లాల్ నెహ్రూ నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భంలో ఉప ప్రధాని ఆయన ఆబ్సెన్సీలో నిర్ణయం తీసుకొని ఈ గడ్డకు విమోచన కల్పించారు. ఇలా బాసటగా నిలిచి ఇప్పుడు ఇందాక సోదరి విమలక్క దానికి కంక్లూజన్ ఏమిచ్చినా తను చెప్పిన దాంట్లో స్పష్టత ఉంది. ఏది కాసిం రజీ నేతృత్వంలో రజాకార్ల అరాచకాల నుంచి విముక్తి జరిగింది. వీరు చెప్పిన దాంట్లో కూడా ఇది విముక్తి జరిగింది. విముక్తి విమోచన భిన్నమైనటువంటి ఇది విమోచన. ఒకసారి ఇషాక్ గారితో మాట్లాడు. ఇషాక్ గారు ఒక మాట చెప్పండి. మీరు ఇంతకుముందు చెప్పారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చి, కానీ ఒకటి ఇక్కడ ఏమిటి అని అంటే ఈ ఏదైతే ఇండియన్ యూనియన్లో విలీనం జరిగిందో అది విలీనం అందామా లేకపోతే విద్రోహం అందామా విమోచన అవన్నీ పక్కన పెట్టి అంటే జరిగింది మాట్లాడుకుంటే మనం హైదరాబాద్ స్టేట్ని ఇండియన్ యూనియన్తో కలిపారు. ఆ కలిపినది ప్రజలందరి ఆమోదంతో జరిగిందా
అనేది మాట్లాడుకోవాలి. అందుకని ఇప్పుడు ముగ్గురు మాట్లాడిన తర్వాత వాళ్ళ పార్టీ దృక్కోణంలోంచి ఆ యొక్క చరిత్రని ప్రొజెక్ట్ చేస్తారు. రాజకీయ కోణంలోంచి కూడా చరిత్రను రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఒక విధంగా ఆ రోజున ఒక సంప్రదింపులు జరుగుతున్నాయి, ఒక చర్చ జరుగుతోంది, ఒక ముందుకు వెళ్ళాలని. సరే, ఊచకోతలు ఇవన్నీ పక్కన పెడితే కేవలం నిజాం యాజ్ ఎ హోల్ స్టేట్గా చూడాలి. ఒక ప్రాంతంలో ఏం జరిగింది, మరొక ప్రాంతంలో ఏం జరిగింది అనేటువంటి యాజ్ ఎ హోల్ స్టేట్గా ఎంతమంది చనిపోయినారు, ఎంతటి ఆస్తి నష్టం జరిగింది, ఎవరు వ్యతిరేకించారు, ఏమిటి, ఎందుకు జరుగుతోంది అనే దానిపైన సంప్రదింపులు జరుగుతున్న దశలోనే, ఆ దశలోనే సైన్యాన్ని ప్రవేశపెట్టి తీసుకెళ్ళి ఒక బలవంతంగా అది చేయడం అనేటువంటిది ఆ రోజు జరిగిపోయింది. ఆ సంఘటన రాబోయే భావితరాలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, దాన్ని ఆ చరిత్ర నుంచి ఏం పాఠాలు నేర్చుకోవాలి అంతవరకు చేస్తే సరిపోతుంది. కానీ విమోచనం, విద్రోహం, విషాదం అనే దానిపైనే ఈ 67 సంవత్సరాలుగా చర్చలు సాగడం అనేటువంటిది అది సొసైటీకి ఎంత బలవంతంగా అంటున్నారు. నేను ఇంతకుముందు కూడా క్లియర్గా చెప్పాను, మీరు ఒక్కసారి చరిత్ర తీసి తెలిసిపోతుంది. ఇట్స్ ఇంటర్నల్ అగ్రిమెంట్. రాజ్ ప్రముఖ్ ఎలా అయ్యాడు, అదే కనుక బలవంతంగా జరుగుంటే రాజ్ ప్రముఖ్ అయి ఉండేవాడు కాదు. ఆయన కూడా పాకిస్తాన్ ఎక్కడికో వెళ్ళిపోవాల్సింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జరిగింది పోరాటం, పెద్ద పోరాటం జరిగింది, 4000 మంది చనిపోయారు. అది మనం మర్చిపోకుండా ఈరోజు కేసీఆర్ గారు ఏంటంటే ఆయనకి తుపాకీ ఇంకొకళ్ళ భుజం మీద పెట్టి పేల్చడం అలవాటండి. అటు ఇల్లు కట్టాలన్నా కానీ నేను ఇంకొకటి లాక్కోలేనని చెప్పాను అంటామో, ఇంకొక పద్ధతిలో ఆయన దాటేయడం తప్పితే ఈరోజు ఈ విషయం కూడా, ఈరోజు వీళ్ళు విద్రోహం అంటున్నారు, వీళ్ళు విమోచనం అంటున్నారు, వీళ్ళు అంటున్నారు కాబట్టి మీరు తెలుసుకోండి మేము తెలుస్తామని చెప్పడం అనేది ఏంటంటే తాంబూలాలు ఇచ్చేసి తనుకుతామండి అనే పద్ధతుల్లో ఈయన బిహేవియరే. ఇక్కడ హిడెన్ ఏదంటే అబ్సల్యూట్లీ మైనారిటీల ఓట్ల కోసం అనేది చాలా క్లారిటీగా క్లియర్గా కనబడతానే ఉంది. ఈయన నిజాంని వెనకేసుకోవడం కానీ, నిజాంని మెచ్చుకోవడం కానీ, నిజాంని మెచ్చుకోవడం కానీ, సుధాకర్ గారు నిజాంని మెచ్చుకోవడం కూడా చూస్తే మీరు నిజాం వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి. నిజాంకి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి. నిజాంని మెచ్చుకున్నది ఎవరు? నిజాంని మెచ్చుకున్నది కేసీఆర్ గారా? నిజాంని మెచ్చుకున్నది కేసీఆర్ గారు. ఎందుకు మెచ్చుకోవాల్సి వచ్చింది? ఇంతమంది చనిపోయిన తర్వాత ఆయనకు రాకముందు, అధికారంలో రాకముందు ఆయనే చెప్పాడు 4500 మంది బలిదానానికి ప్రతీకగా మనం ఇది చేయాలని చెప్పని, తెలంగాణ సాధించుకోవాలని చెప్పి. ఆ డబ్బులు వచ్చి ఇప్పుడు బిల్డింగ్లు కట్టినా, లేకపోతే హాస్పిటల్ కట్టినా, ఇంకోటి కట్టినా తెలంగాణ ప్రజల్ని దోచుకుని తీసుకొచ్చి కట్టిన డబ్బులు మాత్రమే. అబ్సల్యూట్లీ పేద ప్రజల డబ్బులై 10,000 గ్రామాలు, 10 లక్షల గ్రామాలు అవన్నీ చేసింది. అంతేగాని అటువంటి నిజాంని మెచ్చుకోవడం ఏంటి? నిజాంని మెచ్చుకోవడం ఏంటి? నిజాంని ఎందుకు మెచ్చుకోవాల్సి వచ్చింది? నిజాంని ఎందుకు మెచ్చుకున్నారు? నిజాంని మెచ్చుకోవడంలో దాని అర్థం ఏంటి చెప్పండి. నిజాంని ఎందుకు మెచ్చుకుంటున్నారు? మన రక్త మాంసాలండి, మన రక్త ఒక విషయం స్పష్టం చేస్తానండి. ఇవాళ మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ ఏదైతే ఉన్నదో ఆ రోజు అరాచకాలకు, ఉచ్చకోతలకు పాల్పడేటువంటి కాసిం రజ్వీ నుంచి ఇవాళ ఎంఐఎం అనేటువంటిది ఆ రోజు ప్రారంభించి ఈ రోజు వరకు కొనసాగింది. ఇదేదైతే ఉన్నదో దీనికి సంబంధించి అంటే వీళ్ళ ఈ ప్రభుత్వ ధోరణి ఏ రకంగా ఉన్నది మనం గమనించినాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం చెప్పారు, వీరు దాన్ని యథారాజా తథా ప్రజాగా ఆ పార్టీ గణాలు, శ్రేణులు దాన్ని నరసింహారెడ్డి గారు, మరి సుధాకర్ రెడ్డి గారు వారి కర్తవ్యం వారు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి నోటి పలుకులను సమర్థించేటువంటి ప్రయత్నం, తాపత్రయం వాళ్ళు పడుతూ ఉన్నారు. ఇవాళ నేను ఇవాళ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఆధారంగానే సంతుష్టీకరణ విధానం ద్వారానే ఈ రకమైనటువంటి ఆలోచన. ఇంకో సూటి ప్రశ్న ఏంటంటే, వీరు ఈ విషయమే కాదు, ఇవాళ స్పష్టంగా కనబడుతుంది. ఓటు నోటు కేసులో 3 నెలల్లో ఛార్జ్షీట్ పడగలుగుతుంది. 3 సంవత్సరాల నుంచి 15 నిమిషాలు సమయం ఇవ్వమన్న కేసులో మరి ఓవైసీ బ్రదర్స్ మీద మరి ఛార్జ్షీట్ పడది. అంటే ఇదేదైతే సంతుష్టీకరణ, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ రకంగా ప్రభుత్వం వాస్తవ చరిత్రను మరుగుపరిచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సమయం అయిపోయింది. అయినా సరే ఇప్పుడు ఒకటి చెప్పాలి షాకి, మీరు ఫైనల్గా సెప్టెంబర్ 17 గురించి మాట్లాడుకోవాలంటే అంతకుముందు జరిగిన చరిత్ర గురించి కూడా మాట్లాడుకోవాలి. అంతకుముందు చరిత్రని సెప్టెంబర్ 17ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ముందు అంటే చరిత్ర నుంచి భావితరాలని వాళ్ళని మరుగునపరచడం అనేటువంటిది కరెక్ట్ కూడా కాదు. అయితే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారా లేకపోతే ఇంకోటి చేసుకుంటారా అంటే, చరిత్ర ఈ సంఘటనలు జరిగాయి అన్న విషయాన్ని
ఆయన అన్నట్టు సుధాకర్ రెడ్డి గారు అన్నట్టు పాఠ్యాంశాల రూపంలోనో మరొక రూపంలోనో అది ప్రజల దృష్టిలో ఉంచడం వరకు కానీ కేవలం ఏదో దినం పాటించాలి అనే దానిపైన పట్టుబట్టి దాన్నే ఒక ఇదిగా తీసుకొని మరీ ముందుకు సాగించడం అనేటువంటిది అంత విధంగా. థ్యాంక్ యూ ఇషాకి గారు, సుధాకర్ రెడ్డి గారు, డాక్టర్ సుధాకర్ గారు, లక్ష్మీనారాయణ గారు ఈ షోలో పాల్గొన్నందుకు. ఫోర్త్ ఎస్టేట్లో మీరు ఇవాళ సెప్టెంబర్ 17 గురించి మాట్లాడుకున్నాం. మనం 1948 సెప్టెంబర్ 17న ఇండియన్ యూనియన్ సంబంధించిన సైన్యాలు ఆపరేషన్ పోలో పేరుతో వచ్చి హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేసుకున్న సంఘటనను కొంతమంది విలీనం అంటున్నారు, కొంతమంది విమోచన అంటున్నారు, కొంతమంది విద్రోహం అంటున్నారు. కొత్తగా ఇప్పుడు పునరంకితం అనే మాట వస్తున్నది. ఇంతకుముందు ఇషాకి గారు దాన్ని విషాదం అని కూడా అంటున్నారు. నిజానికి చాలా విషాదం ఉన్నది దాని వెనకాల. అద్భుతమైన పోరాటాలు జరిగినాయి అంతకుముందు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతమైన పేజీగా నిలిచిపోయే ఇది. దాని గురించి ఏదో రకంగా జ్ఞాపకం అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ ఫోర్త్ ఎస్టేట్. రేపటి ఫోర్త్ ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్.